హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో చాలా మెత్తనైనటువంటి అరిసెల్ని చాలా ఈజీగా, ఎలాంటి పాకంతో కూడా అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో, కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి వీడియో చూసే వాళ్ళైతే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. చాలా మందికి అయితే అరిసెలు చేయడం అయితే అసలు రాదండి. పాకం పట్టే ప్రాసెస్ కొద్దిగా లాంగ్ ప్రాసెస్ కదండి, చాలా మందికి అయితే రావండి. అలాంటి వారు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. అందులోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని 1-2 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అనిపించినట్లయితే 3-4 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఇలా మీకు చూపిస్తున్నా చూడండి. నేను రాత్రంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్కి అయితే చూపిస్తున్నాను. ఇలా బియ్యం గింజను పట్టి తుంచినట్లయితే తునిగిపోతుందండి. చక్కగా అయితే నానిపోయాయి. ఇలా మనం చక్కగా నానబెట్టుకున్న వాటిని నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. ఇందులోకి నీళ్లు లేకుండా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని బియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. లేదు అన్నట్లయితే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చండి. ఇలా ఒక గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ దాకా మైదా పిండి లేదా గోధుమ పిండి, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పిండినైతే వేసుకోండి. అలానే 1/2 గ్లాస్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలనైతే వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైనట్లయితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే 1/2 గ్లాస్ కంటే ఎక్కువగా నీళ్లు వేసుకోండి. అలానే ఒక 2 ఇలాచీలను కూడా వేసుకొని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉండాలి. చూడండి, చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే తీసి ఒక బౌల్లో అయితే పోసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా పిండిని కూడా ఎక్కడా కూడా పలుకులు లేనట్లుగా మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను వచ్చేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే గ్రైండ్ అయిపోతుంది. ఇలా ఒక గెట్టతో ఇలా తిప్పేసి ఇలా అన్నట్లయితే ఇలా లైన్స్ లాగా డ్రా అవ్వాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన ఉంచుకోవాలి. మరలా ఒక పాత్రను అయితే తీసుకొని 1 గ్లాస్ రేషన్ బియ్యానికి 1 గ్లాస్ బెల్లం తురుమును అయితే తీసుకోవాలి. ఇందులోకి 1 టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు అయితే కరిగించుకోవాలి. ఎక్కడా కూడా బెల్లం అనేది ఉండలు లేకుండా మనం కరిగించుకోవాలండి. ఒకవేళ నీళ్ళేమి ఎక్కువ అయితే అవసరం లేదండి. బెల్లం ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా అయితే కరిగిపోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటరీలోకైతే ఈ బెల్లపు సిరప్ను అయితే ఒక జాలరీ సహాయంతో అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా బెల్లంలో నార్మల్గా నలకలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి కదండి, అలాంటివన్నీ పక్కకైతే వచ్చేస్తాయండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన మనం పూర్తిగా ఇలా మొత్తం బెల్లపు సిరప్ని పూర్తిగా అంతా కూడా ఫిల్టర్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా ఈ పిండిలో ఈ బెల్లపు సిరప్ అనేది చక్కగా కలిసే వరకు అయితే ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఈ టైంలో మీకు ఏమైనా పిండి లూజ్గా అయినట్లయితే 1 టేబుల్ స్పూన్ అంతా ముందుగా మనం గోధుమ పిండి లేదా మైదా పిండి వాడాం కదండి, ఆ పిండిలనే కలుపుకోవచ్చు. ఒకవేళ థిక్గా అయినట్లయితే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ వచ్చేసి మీ చేతుల్లో ఉందండి. థిక్గా అయినా కూడా పర్లేదు, అలానే లూజ్గా కాకూడదండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలండి. అలా అయితేనే మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి. మనం వంట సోడా వేసుకోవడం వలన చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి. మనం చేసే ఈ అరిసెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న చూడండి, వంట సోడా, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక గుంట గట్టను తీసుకొని మనం ఆయిల్లో డ్రాపులుగా పడినట్లుగా ఇలా కింద ఇలా రాకినట్లయితే గిన్నెకు మనకి ఎక్కడ కూడా నూనెలో చిన్న చిన్న డ్రాప్స్ పడినట్లుగా అయితే
చక్కగా అయితే వస్తాయండి అరిసెలు వచ్చేసి. ఇలా వేడి నూనెలో ఇలా అరిసెలను అయితే పోసేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆయిల్ వచ్చేసి మంచిగా వేడిగా ఉండాలండి. ఇలా చిల్లుల గట్టతో పైన కొద్దిగా ఆయిల్ ఇలా వేయడం వల్ల మనకు చక్కగా పొంగుతూ వస్తాయండి. మనం చేసే అరిసెలు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి. ఎక్కడా కూడా కంగారు పడనవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసామనుకోండి, ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి అరిసెలు కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయాలండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఒక అరిసెను అయితే వేసి ఇలా మనం పైన ఆయిల్ పోయడం వల్ల మనకు చక్కగా అయితే మనకు మంచి కలరు, అలానే లోపల నుంచి కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇలా చక్కగా మనము అన్నీ కూడా ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం 2, 3 అలా వేసుకోకూడదండి. ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. 2 వేసుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అందుకని చెప్పి 1 by 1 అయితే వేసుకోవాలి. చూడండి, చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. చాలా రుచిగా ఉంటాయండి. అచ్చం అరిసెలు తిన్న ఫీలింగ్గా ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ఇలా ట్రై చేయండి. మరి ఈ సంక్రాంతికి ఇలా పాకం పట్టే అవసరం లేకుండా ఇలా జస్ట్ సింపుల్గా 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ బియ్యం నానే ప్రాసెస్సేనండి ఇది. ఇంకా మనం చాలా ఈజీగా 10 నిమిషాలు ఇలా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. చూడండి, దూదిలాగా ఎంత మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి.